పాలకూర కర్రీ కోసం ఇలా చిన్న నాటు పాలకూర తీసుకోండి. చిన్న చిన్న లీఫ్ ఉన్నటువంటిది తీసేసుకొని దానిని మంచిగా పరిశుభ్రంగా కడుక్కోండి. ఎందుకంటే చిన్న చిన్న పురుగులు ఉంటాయండి, అందుకని కడగాలండి. అలాగే మనకు కావాల్సినంత సైజులో కట్ చేసుకోవచ్చండి. కాకపోతే కొంచెం తొందర ఉడకడానికి నేను చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్నాక చూడండి, పెద్దగా ఎందుకంటే ఇది మనం పెద్ద కట్ చేసినా ఏం కాదు, ఎందుకంటే మనం విడిగా ఉడకపెట్టి మనం ఫ్రై చేస్తాం కాబట్టి ఏం కాదండి, పోపేస్తాం కాబట్టి ఇలా అయిపోయిన కట్ చేసిన తర్వాత దానిని ఒక చిన్న బౌల్లో వేసుకొని ఉడకపెట్టాలండి. అయితే దానికోసం కొద్దిగా ఉప్పు కారం వేయాలి కాబట్టి పచ్చిమిర్చి అండ్ ఉప్పు వేసేసి ఉడకపెట్టుకోవచ్చండి. అండ్ కొంతమంది కారం మాత్రమే యూజ్ చేస్తారు, కొంతమంది పచ్చిమిర్చి మాత్రమే యూజ్ చేస్తారు. బట్ రెండు యూజ్ చేస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుందండి. పచ్చిమిర్చి అండ్ కారం కొద్దిగా యూజ్ చేయండి, సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసాక కొద్దిగా ఉడకనివ్వండి. ఎందుకంటే కొద్దిగా అప్పుడప్పుడు కలుపుతూ ఉంచండి. ఆకు అనేది మంచిగా స్మెల్ పోయి అందులో ఉన్నటువంటి వాటర్ కూడా తగ్గేలాగా. అంతేకాదండి, పాలకూరలో టమాటా వేయండి, చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. యాక్చువల్గా కిడ్నీలో పెయిన్స్ వస్తాయి అంటారండి, కాకపోతే మనం రెగ్యులర్గా ఇలా తినం కాబట్టి ఏం కాదండి. ఇది ఒక స్పెషల్ లాగానే అండి. అందులో టమాటా వేసినాక అది కూడా కొద్దిగా ఉడకనివ్వాలండి. టమాటా కంపల్సరీ మగ్గేలాగా, టమాటా అండ్ పాలకూర కూడా మొత్తం మగ్గిపోయి కొద్దిగా దానిలో ఉన్నటువంటి స్మెల్ అనేది పోయేలాగా చేసి కొద్దిగా బాయిల్ చేయనివ్వండి. అందులో ఉన్నటువంటి వాటర్ అనేది ఇప్పుడు చూడండి ఇందులో ఉంది కదా, ఇలా తగ్గిపోయే వరకు దాన్ని ఉడకనివ్వండి. అంటే వాటర్ అనేది కొద్దిగా తక్కువయ్యే వరకు, కొద్దిగా మరీ ఎక్కువ పెట్టకండి, సిమ్లోనే ఉడకనివ్వండి. అయిపోయినాక దాన్ని తీసి ఇలా రుద్దేయండి. అంటే పెద్ద పెద్దగా ఉన్నా కూడా ఏమైనా చిన్నగా అయిపోయేటట్టు మొత్తం ఒక చిన్న టేస్ట్ వస్తుందండి. ఇది మాత్రం రెండు కలిసిపోతాయి కాబట్టి మిక్స్ అయ్యేలాగా, అంటే టమాటో కానీ పచ్చిమిర్చి కానీ వేసినటువంటి మెటీరియల్స్ అన్నీ మంచిగా మిక్స్ అయిపోతాయండి రుద్దడం వల్ల. ఇలా రుద్దినాక చూడండి ఒకసారి, ఇలా రుద్దినాక దీనిని మనం పోపేసుకోవాలన్నట్టు. దానికోసం వేరే ఒక బౌల్లో ఆయిల్ తీసుకోండి. ఆయిల్ మీకు తగినంత వేసుకోండి. అందులో జీలకర్ర, ఆవాలు అండ్ పసుపు అండ్ ఎల్లిగడ్డ కూడా అండి. ఎల్లిగడ్డ రెడ్బలు వేయండి, ఎందుకంటే ఇలా అందులో పోపు వేసినప్పుడు ఎప్పుడు కానీ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోం కాబట్టి ఎల్లిగడ్డ మాత్రమే వేస్తాం కాబట్టి ఒక 4 to 5 రెబ్బలు తీసేసుకొని దాన్ని దంచి ఇలా వేయండి. ఇది కూడా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసాక ఫ్రై చేశాక దానిలో కొద్దిగా పసుపు వేయండి. దీనన్నిటిని కలిపేసి దీనిలో మనం ముందు రెడీ చేసి పెట్టినటువంటి రుద్ది పెట్టినటువంటి పాలకూరని వేసేసి ఫ్రై చేయండి. కొద్దిగా బాయిల్ చేయండి. చేసినాక దీనికి కొత్తిమీర కొద్దిగా యాడ్ చేయండి. చిన్నగా తరిమినటువంటి కొత్తిమీర కొద్దిగా యాడ్ చేయండి. అంటే దించడానికి ముందు ఒక 2 minutes ముందు మాత్రం కంపల్సరీ యాడ్ చేయండి. దించినాక యాడ్ చేయకండి. ముందు యాడ్ చేసి ఆకుకూరల్లో కలపడం వల్ల అది ఇది మిక్స్ అయిపోయి చాలా బాగా టేస్ట్ వస్తుందండి. ఇవే కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ అనేది ఇక్కడే ఉంటుందండి. యాక్చువల్లీ ఇది మనం కొత్తిమీర అనేది డెకరేషన్ కోసం కాదండి, జస్ట్ టేస్ట్ కోసం కాబట్టి చూడండి. మీరు ఇలా ఒక్కసారి పిల్లలకి పెట్టి చూడండి, ఎంత బాగుంటుందో, ఎంత